హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. స్టార్టింగే లొకేషన్ అదిరిపోయింది కదండి. ఇది ఎక్కడో కాదండి, మా ఇంటి పైన లొకేషన్ ఇలా ఉంది. లొకేషన్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మేము నెలకొకసారైనా కూడా ఇంటిపైన కసువు తోస్తూ ఉంటామండి. కసువు నెలకొకసారి తోసినా కూడా ఎంత కసువు వస్తుందో చూడండి. మా ఇంటి ముందర చెట్లు ఎక్కువగా ఉండడంతో వాటి విత్తనాలు, ఆకులు ఎక్కువగా గాలి వీచినప్పుడు పడుతూ ఉంటాయి. వాటిని నెలకొకసారైనా కూడా తోస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ విత్తనాలన్నీ కూడా వర్షం పడ్డప్పుడు వాటితో పాటు పైపుల్లో ఇరుక్కుంటాయనేసి మా అత్త నెలకొకసారి ఇలా తోస్తూ ఉంటుంది. నేను తోస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగే చల్లగా ఉంటుంది. పొద్దున్నే తోద్దాంరా అమ్మ అంటే నేను మా అత్త పైకి వెళ్ళి ఇలా ఇద్దరం కలిసి తోస్తూ ఉన్నాము. చూడండి, మొన్న 1 మంత్ బ్యాక్ పిల్లలతో కలిసి అంతా క్లీన్ చేసాము. మళ్ళీ ఎన్ని వచ్చాయో చూడండి, విత్తనాలు, ఆకులు, దుమ్ము అంతా. ఇంకా వాటన్నింటినీ క్లీన్ చేస్తూ ఉన్నాం నేను మా అత్త. ఇప్పుడు టైం వచ్చేసి 6:15, 6:10 అలా అయింది మేము పైకి ఎక్కేసరికి. ఇంకా ఆ టైంకే తోసేస్తున్నాము. ఇంకా తోసేది అయిపోయాక నేను మా ఇంటి ముందర ఉండే చెట్ల దగ్గర ఒక క్లిప్ తీస్తున్నాను. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. వాటి విత్తనాలు, వాటి ఆకులు మా ఇంటి పైన పడుతూ ఉంటాయి గాలి వీసినప్పుడల్లా. ఇంకా సన్ను అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. చెట్ల మధ్యలో కనిపించడం లేదు. ఇంకా పైనుంచి కిందికి వచ్చాక ఇంటి పైన తోయడం అయిపోయింది. ఇంకా ఇంట్లో తోసుకోవాలి కదండి. మార్నింగే ఎక్కడివక్కడ సర్దేసి ఇల్లంతా కూడా కసువు ఊడుస్తున్నాను. పిల్లలు అప్పటికే స్విమ్మింగ్కి వెళ్ళారు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి స్విమ్మింగ్ క్లాసెస్ జాయిన్ చేశాము. అందుకని స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళారు. ఇంకా నేను ఇంట్లో పని అంతా కూడా చకచకా చేసేస్తున్నాను. వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయాలి.
ఇంకా ఇల్లంతా ఊడ్చేసి బయట నీళ్ళతో క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు వేసేస్తున్నాను. చిన్న చిన్న ముగ్గులే అండి, నాకు వచ్చినవి వేస్తూ ఉంటాను. ఇలాంటి ముగ్గు మీకు ఎవరికైనా వస్తే కింద కామెంట్లో చెప్పండి, మాకు కూడా వస్తుందని నేను సంతోషపడతాను కదా. ఇంకా ముగ్గు అంతా వేసేసి ఇంట్లోకి వచ్చాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి మిల్లెట్స్ దోశ. ముందు రోజు నైటే మిల్లెట్స్ నానబెట్టి మిక్సీ పట్టాను. చూడండి ఎంత బాగా పొంగిందో. మిల్లెట్స్ అన్నీ కూడా నేను ఆరికలు, కొర్రలు, సామలు కలిపి చేసేసిన మిల్లెట్స్ దోశ అన్నమాట. ఈ మిల్లెట్స్ దోశలో మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇంకా కొద్దిగా పక్కకు తీసేసి కొద్దిగా దోశలు వేస్తున్నాను. ఆ దోశ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి వాటిలో వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేయడం వల్ల సాల్ట్ కరిగి దోశ పిండిలో బాగా కలుస్తుందన్నమాట. చూడండి, వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టాలి, సాల్ట్ అంతా కూడా కలుస్తుంది కాబట్టి. ఇంకా ఇక్కడ మనము ఎర్రకారం చేద్దాం. రాయలసీమ స్పెషల్ అయిన దోశ ఎర్రకారం. ఎర్రకారం అంటే ఏం లేదండి, 4 ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలా కట్ చేసుకోవాలి. వాటిలో తగినంత కారాన్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవు, అందుకే వెల్లుల్లిపాయలు వేయలేదు. వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటారు. చూడండి, ఎర్రకారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుందండి. ఇంకా ఈ ఎర్రకారంకి కాంబినేషన్గా పప్పల పొడి. ఈ మిల్లెట్స్ కారం దోశ మీకు వేసి చూపిస్తాను, ఎంత బాగా వస్తాయో చూడండి. నార్మల్ దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. చూడండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొద్దిగా ఆనియన్ రుద్దాలి ఫస్ట్. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండిని వేసుకోవాలి. దోశలాగా చాలా సన్నగా, చాలా పేపర్ లాగా వస్తాయండి ఈ మిల్లెట్స్ దోశలు. చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు కూడా మనకు నార్మల్ దోశలు తినే టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి వాటిపైన మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎర్రకారాన్ని రుద్దుకోవాలి. హోటల్ స్టైల్లో కూడా ఇలానే కదండి చేసేది. అలాంటివి మన ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఎర్రకారం అంతా పట్టించాక వాటిపైన పుట్నాల పప్పల పొడిని చల్లుకోవాలి. పుట్నాల పప్పల పొడిని చల్లుకున్న తర్వాత వాటిపైన మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల పుట్నాల పొడి పప్పల పొడి అంతా కూడా బాగా మగ్గుతుంది, టేస్టీగా వస్తుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత పుట్నాల పొడి కూడా మగ్గిపోయింది. కారం అంతా కూడా దోశకు పట్టేసింది. తర్వాత మనం దోశను కొద్దిసేపు ఉండనిచ్చి ఇంకా తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో, పేపర్ లాగా వచ్చింది కదండి, హోటల్ స్టైల్ లాగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీ పిల్లలకు నచ్చుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇంకా నెక్స్ట్ కూడా దోశలు వేసేస్తున్నాను. మనం ఇంకా ఏ చట్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు. ఈయన మార్నింగ్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.